ఐలమ్మ చనిపోయినటువంటి దినాన్ని జరపాలని చెప్పని ప్రభుత్వమే అధికారికంగా నిర్ణయించింది అని అంటే ఏంటి అసలు ఆమెకు ఉన్నటువంటి చరిత్ర ఏంటి? ఎందుకని ఆమెను ఇంత పెద్దగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలి, ఆమె చనిపోయిన దినాన్ని జరుపుకోవాలని చెప్పని ఎందుకని నిర్ణయించినట్టు? కామ్రేడ్స్, ఆమె అతి పేద కుటుంబంలో పుట్టిన ఆమె చేసినటువంటి పోరాటము, ఆమె నిలబడినటువంటి తీరు పేద ప్రజల కోసం. ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1940 నుంచి 46 నుంచి మొదలుకుంటే 46 వరకు జరిగింది. ఆమె తెలంగాణ సాయుధ పోరాటానికి బీజాలు వేసినటువంటి వ్యక్తి. అప్పుడే ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టులంతా కూడా మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అనేక చోట్ల పోరాటాలు జరుగుతున్నాయి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రాంతంలో బాంచన్ దొర నీ కాలు మొక్కుతా అనేటటువంటి ఒక పద్ధతి ఆ రోజు ఉండేది. రెడ్లకు దొరలకు సాగిలబడిపోయి ఎక్కడ ఎవరు కనపడినా కూడా వాళ్లకు కాలు మొక్కుతాం అనేటటువంటి పద్ధతిలో ఉన్నతమైనటువంటి కులాల వాళ్లకు కింది కులాలన్నీ కూడా సాగిలబడి పనిచేసేటటువంటి రోజులు. అలాంటి పరిస్థితులలో ఐలమ్మ ఒక 4 ఎకరాల భూమి వేరే వాళ్ళతో కౌలుకు తీసుకొని పని చేసుకుంటుంటే, ఆ కౌలు చేసుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి ఒక దొర, నీవు కౌలు చేసిన భూమి కూడా నాది అది, కాబట్టి నీవు కౌలు చేసినటువంటి పంట మొత్తం కూడా నాకే కట్టాలి, నాకే తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పని, పండిన పంట మొత్తం కూడా నాకే తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పని ఆ భూస్వామి హుకుం జారీ చేస్తాడు. ఆమె నేను చేసిన కష్టం నీకెందుకు ఇవ్వాలి, నేను కష్టపడి పండించుకుంటున్నా కదా, నేను కౌలుకు తీసుకున్నా కదా, అది నీది ఎట్లయితుంది అని చెప్పని ఆమె తిరుగుబాటు చేసింది. ఒక మహిళ ఉండి దొరకు వ్యతిరేకంగా రామచంద్రారెడ్డి అనేటటువంటి ఒక పెద్ద భూస్వామి దేశముఖులకు, నిజాం సర్కారుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ఆ దొరకు వ్యతిరేకంగా ఎదురు తిరిగి నిలబడి పోరాటం ప్రారంభించింది. అలాంటి సందర్భంలోనే ఆంధ్ర మహాసభ అనేటటువంటి కమ్యూనిస్టులంతా కూడా వచ్చి గ్రామాలలో మీటింగులు పెట్టి వీళ్ళకి అండగా నిలబడుతుంటే ఆ సంఘంలో ఈమె సభ్యురాలుగా చేరింది. ఇదేదో సంఘం, ఎర్రజెండా సంఘం నాకు ధైర్యాన్ని ఇస్తుంది, నన్ను ఇంకా గట్టిగా పోరాడమని చెప్తుంది, నా హక్కుల కోసం నన్ను నిలబడమని చెప్తుంది, కాబట్టి నేను ఈ సంఘంలో సభ్యురాలుగా చేరాలని చెప్పని ఆమె సభ్యత్వం తీసుకుంటుంది. ఆ సంఘంలో సభ్యత్వం తీసుకుని ఆమె